హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, డబ్బు కోసం అత్యాస పడిన ఆడదాని జీవితం ఏ విధంగా కొట్టుమిట్టాడుతుందనే ఒక విషయాన్ని గురించి నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ కూడా మీరు చూసే ఉంటారు. దాన్ని బట్టి అత్యాస ఎంత ప్రమాదకరమో అనే ఒక విషయాన్ని గురించి ఈ వీడియో నేను క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేటి సమాజంలో అత్యధికంగా లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నటువంటి ఆడవాళ్ళ జీవితాలు ఏ విధంగా తారుమారయ్యి చిన్న భిన్నం చేసుకుంటున్న ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. న్యూస్‌లో కానీ, లేదంటే టీవీ ఛానల్స్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళ జీవితం చాలా అన్యాయాలకు, అక్రమాలకు గురైపోయి మానభంగాలు, రేపులు అంటూ రకరకాల పరిస్థితుల్లో ఆడబిడ్డల జీవితం నాశనం చేసుకుంటున్నారు. దానికి సంబంధించిందిగానే ఈ యొక్క వీడియో ఒక యథార్థ గాథ, ఒక ఆడపిల్ల యొక్క జీవితంలో నిజంగా జరిగిన ఒక యథార్థ గాథ ఈ యొక్క వీడియోలో నేను తెలియపరుస్తాను. తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక అమ్మాయి అతి చిన్న వయసులో, అంటే 14 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి ప్రేమలో పడి ఒక అబ్బాయిని అధికంగా ఇష్టపడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి తనకు జీవం పోసినటువంటి తల్లిదండ్రులను కూడా కాదనుకొని ఆప్యాయతలు అనురాగాలు పంచినటువంటి అన్నదమ్ములను, అక్క చెల్లెలను వదులుకొని ఆ అబ్బాయే నాకు సర్వస్వం అనుకుని ఆ అబ్బాయిని నమ్మి తన 14వ ఏట బయటకు వచ్చి ఆ అబ్బాయిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ అబ్బాయి 14వ సంవత్సరం ఏజ్ అంటే ఆ అబ్బాయికి కూడా ఇంచుమించుగా లవ్ అంటే ఇద్దరికి దగ్గర 1 or 2 ఇయర్స్ గ్యాప్ తప్ప మరీ ఎక్కువ ఉండకపోవచ్చు. అలాంటి వయసులో 14-15 సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి ఒక అమ్మాయిని పోషించే కెపాసిటీ కలిగి ఉంటాడా అని అనుకున్నట్లయితే ఎంత మాత్రం కాదని చెప్పాలి. ఎందుకంటే అది చదువుకునే వయసు, ఆడపిల్లకి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ. అలాంటి వయసులో ఇన్ఫాచ్యుయేషన్ లేదా ఆకర్షణ, వ్యామోహం అనే యొక్క కోరికలతో ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచుకొని అయిన వాళ్ళను అందరినీ కూడా వదులుకొని బయటకు వచ్చేసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా అబ్బాయిని నమ్మి బయటకు వచ్చి బయట వివాహం చేసుకుంటే ఆ అబ్బాయి చదువుకోవాల్సిన వయసులో కష్టపడుతూ తన నమ్మొచ్చినటువంటి భార్యను పోషించడం కోసం షాప్స్‌లోను కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ వర్క్ చేస్తూ తనను పోషించుకునేవారు. అటు అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు, అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇరువురు కూడా వచ్చి బయట ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఒక చోట అద్దెకు తీసుకుని వాళ్ళ జీవనం సాగిస్తుండగా వాళ్ళ పోషణాధారం నిమిత్తం బయట హౌస్ రెంట్లు కట్టుకోవడానికి డబ్బు అవసరం కాబట్టి భర్త ఒక చోట పనిచేస్తే భార్య మరొక చోట పనికి జాయిన్ అయింది. ఆడపిల్ల ఎప్పుడు కూడా పెళ్లి కాకముందు ఎన్నో కలలు కంటుంది. నాకంటూ గొప్ప జీవితం కావాలి, నేను చాలా గొప్పగా జీవించాలి, నాకు అడిగిందల్లా తెచ్చిచ్చే భర్త, నేను కోరుకున్నదల్లా కాదనకుండా నాకు ఇవ్వగలిగిన భర్త నాతో ఉంటే చాలు అని అనుకుంటుంది. ప్రేమించినప్పుడు తను నా పక్కన ఉంటే చాలు, ఇంకేం వద్దు అనిపిస్తుంది. ఎప్పుడైతే వివాహం చేసుకుని ఒకటిగా మారి జీవితం మొదలు పెడతారో అప్పుడు కావలసింది ప్రతీది కూడా తనకు కాదనకుండా కూడా తెచ్చివ్వగలిగిన భర్తనే తను చూసుకుంటుంది. కానీ ఆ వయసులో పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకు వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళు అడిగింది ప్రతీది కూడా కాదనకుండా తెచ్చివ్వడం అలవాటైన ఈ యొక్క పిల్లలు బయటకు వచ్చిన తర్వాత తన భర్త సంపాదన మాత్రమే కుటుంబాన్ని పోషించాలి, అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, టీవీ బిల్లులు కట్టుకోవాలి, పాలు బిల్లులు కట్టుకోవాలి, ఇంట్లో ఫుడ్ తినాలి. ఈ యొక్క సంపాదనతో ఇన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టతరంగానే అనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు అమితమైన ప్రేమతో బయటకు వచ్చిన వీరు వాళ్ళ జీవనం సాగించడం కోసం చెరో చోట పనికి జాయిన్ అవి కష్టపడుతున్న తరుణంలో ఆడపిల్లకి భర్త
అడిగిందల్లా కూడా తీసుకురాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాగని కష్టపడడం మానేయలేదు. తనను నమ్మొచ్చిన ఆడపిల్లనే చాలా ప్రేమగా, అపురూపంగా చూసుకుంటున్నాడు. కానీ ఆడవాళ్ళ యొక్క ఆలోచన వచ్చే దాంతో సరిపెట్టుకోవాలనే ఆలోచన కొంచెమైతే ఎదుటి వాళ్ళు కార్‌లలో తిరుగుతున్నారు, బైక్స్ మీద తిరుగుతున్నారు. ఆళ్ళు పిక్నిక్‌లకి వెళ్తున్నారు, సినిమాలు, షికారులు ఎంజాయ్ చేస్తున్నారు, గోల్డ్ కొనుక్కుంటున్నారు. వాళ్ళు హౌసెస్ కట్టుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ చాలా బావుంది. నా లైఫ్ అలా ఎందుకు లేదని అప్పుడు ప్రేమించినటువంటి అమ్మాయి అప్పుడు ఆలోచించడం మొదలుపెడుతుంది. ఈ ఆలోచన ఆ అబ్బాయితో ప్రేమలో పడకముందు ఆలోచించుంటే మంచి ప్రయోజనం ఉండును. ఆ అబ్బాయితో బయటకొచ్చి వివాహం చేసుకునేటప్పుడు ఆలోచించుంటే చాలా ఉపయోగకరంగా ఉండును. కానీ పెళ్ళయ్యి బయటకొచ్చి జీవనం సాగిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని చూసి కలిగిన ఈ ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. అది ఎలా అంటే ఆడవాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా చాలా హోందాగా, ఉన్నతంగా ఉంటుంది. భర్త తెచ్చిన సంపాదనతో సరిపెట్టుకునే వాళ్ళు లక్షలో ఒక ఇద్దరో, ముగ్గురో ఒక 5% ఉండొచ్చు గట్టిగా ఉంటే. మిగతా వాళ్ళందరూ కూడా సంపాదన సరిపోవట్లేదు. నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. అయిన వాళ్ళని, కన్నవాళ్ళని వదిలేసొచ్చాను. ఇదేనా నువ్వు చేసేదని సూటిపోటి మాటలతో ప్రేమించినటువంటి అబ్బాయిని, ఆ యొక్క భర్తని వేధిస్తూ ఉంటే, తన బాధనంతా కూడా దిగమింగుకుంటూ, నమ్మొచ్చిన భార్యని వదిలేయలేక, కింద మీద పడుతూ కష్టపడుతూ ఉంటాడు. కానీ అది కూడా తను సంతోషకరంగా సంతృప్తి చెందలేక, ఎక్కడైతే తనకి ఇంకా మంచి లైఫ్ దొరుకుతుందని ఆడది ఆలోచించడం మొదలెడుతుంది. ఆ తరుణంలోనే ఈ అమ్మాయి వేరే చోట జాబ్ చేస్తూ కూడా జీతానికి పని చేస్తూ తన ఇంట్లో అవసరమయ్యి కొంచెం డబ్బు ఓనర్ దగ్గర కొంచెం డబ్బు అప్పుగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అప్పుగా ఇచ్చిన వ్యక్తి ఓనర్‌కి ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాల వయసు ఉంటది. ఈ అమ్మాయికి ఇంచుమించు 15-20 మధ్యలో ఏజ్ ఉంటుంది. అలాంటి అమ్మాయి అప్పుడే పెళ్ళైన అమ్మాయి, కొత్త జీవితం మొదలుపెట్టిన అమ్మాయి, చాలా అందంగా నీట్‌గా, క్యూట్‌గా ఆ అమ్మాయి ఉండడం చూసిన ఆ యొక్క ఓనర్ 60 సంవత్సరాల యొక్క ఓనరు అడగగానే వెంటనే డబ్బు తీసిచ్చి, "నీకు ఏ అవసరమైనా సరే నేను చూసుకుంటాను. నన్నడుగు" అంటే ఈ అమ్మాయి ఒక తండ్రి ఆలోచనలో ఆలోచించిందో, మరి ఏ రూపంలో ఆలోచించిందో తెలీదు గానీ, అవతల వ్యక్తి మాత్రం ఆ ఓనరు తను వేరే దృష్టితో ఆలోచించాడు. తనని మానసికంగాను మరియు శారీరకంగా కూడా వాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి అడగకపోయినా సరే తన అవసరాలు ఏయో ఉంటాయని డబ్బులివ్వడం, తనని కారులో ఎక్కించుకొని బయటికి తీసుకెళ్ళడం, ఇయన్నీ చేసిన తరుణంలో ఆ అమ్మాయికి ఆ లైఫ్ బాగుంది అనిపించింది. కారులో తిప్పుతున్నారు మా ఓనర్ గారు చాలా మంచోరు. నేను అడగకుండానే డబ్బిస్తున్నారు, అడగకుండానే షాపింగులు చేయిస్తున్నారు, ఇంట్లోకి ఏం కావాల్సినా చూస్తున్నారు అనే యొక్క ఆలోచన ఆ అమ్మాయికి ఒక గొప్ప వరంలా అనిపించింది. ప్రేమించిన భర్తనే నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ వివాహం చేసుకున్నటువంటి అబ్బాయిని దూరం పెడతం మొదలుపెట్టింది. ఆ తరుణంలో పెట్టి అతనితో పరిచయాలు పెరిగాయి. చనువు ఎక్కువైంది. అప్పటికే పెళ్ళయిన తర్వాత 20 ఇయర్స్ లోపులోనే ఈ అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు పుట్టడం జరిగింది. ఆ అబ్బాయిలు చక్కగా చదువుకుంటున్నారు, ఎదుగుతున్నారు. ఆ తరుణంలో ప్రేమించినటువంటి ఈ అమ్మాయి భర్త పట్ల ఒక దూరం కొనసాగించడం మొదలుపెట్టింది. అంటే ఎప్పుడైతే లగ్జరీ లైఫ్‌కి కారుల్లో తిరగడం, షాపింగులు చేయించుకోవటం, చేతి నిండా డబ్బు కనపడటం, తను ఓనర్ ఇచ్చేదంతా తనకి ఆనందకరంగా అనిపిస్తుందో, ఇష్టపడి ప్రాణంగా ప్రేమించినటువంటి ఈ అబ్బాయిని వివాహం చేసుకున్న అబ్బాయిని దూరం పెట్టి, తనతో నచ్చినట్టుగా ఉండడం మొదలుపెట్టింది. అంటే తను ఇంత మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్న మా ఓనర్ ఏవడిగినా కాదనకూడదని తన మానాన్ని కూడా తనకి అప్పచెప్పేసింది. 60 సంవత్సరాల ముసలోడు ఇంట్లో భార్య సహకరించదు కాబట్టి అందచందంగా మంచి చక్కగా ఉన్నటువంటి ఈ అమ్మాయి తన వశం చేసుకోవాలని ఆలోచించి తనతో శారీరకంగా సంబంధం పెట్టేసుకున్నాడు. అలా పెట్టుకున్నటువంటి ఈ యొక్క విషయం ప్రేమించిన అబ్బాయికి తెలిసి మానసికంగా కృంగిపోయాడు. అడుగుతుంటే నేను జాబ్ చేస్తున్నాను, నువ్వు పోషించలేకపోతున్నావు కదా, చూడలేకపోతున్నావు కదా, నువ్వు తెచ్చిన సంపాదన పోవట్లేదు కదా అని ఆ అబ్బాయిని తిట్టడం, మానసికంగా వేధించడం చేసి ఇంకా ఆ అబ్బాయి నోరు నొక్కేసింది. ఆ అబ్బాయి మనసులో పెట్టుకుని ఈ విషయాన్ని కృంగిపోయి ఎంతలాంటి అబ్బాయి అయినా సరే
ఆడు ఉన్న దాంట్లోనే భార్యని చూసుకోవాలనుకుంటాడు తప్ప వదులుకోవాలనుకోడు. అలాంటిది ఆ ముసలివాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆ అమ్మాయి పట్ల అసహ్యం కలిగి దూరం పెట్టేసాడు ఆ అబ్బాయి. పెట్టేసి పిల్లల కోసం బ్రతుకుతున్నా సరే డైవర్స్ కావాలని ఇద్దరు కూడా గొడవ పెట్టుకున్నారు. అమ్మాయికి ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే సమాజంలో అమ్మానాన్నని అయిన వాళ్ళనందరిని వదులుకొని వచ్చి ఈ అబ్బాయిని చేసుకుంది. ఈ అబ్బాయి కూడా వదిలేస్తే తను నడి రోడ్డులో పడిపోతుంది. ఒక ముసలోడితో తిరుగుతున్నానని చెడ్డ పేరు వస్తుందని ఆలోచించి డైవర్స్ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడలేదు. కానీ ఆ అబ్బాయి మానసికంగా చాలా కృంగిపోయి, తాగుడికి అలవాటైపోయి, తన జీవితాన్నంతా కూడా పాడు చేసుకొని అనారోగ్యం పాలైపోయి ఆ అమ్మాయికి దూరంగా వెళ్ళిపోయి, వాళ్ళ ఇంటికెళ్ళిపోయి ఆ అమ్మాయిని వదిలేసాడు. ఈ అమ్మాయి మాత్రం డబ్బుకి, అత్యాశకి లోనైపోయి ఎవరైతే వర్క్ చేస్తున్నటువంటి ఓనర్ ఉన్నాడో అతనితో శారీరకంగా మరింత దగ్గరైపోయింది. ఇంకా అలాగ రోజులు గడుస్తున్నాయి. ఈ ముసలివాడు ఈ అమ్మాయిని సరిగ్గా సంతృప్తి పరచలేక, శారీరకంగా బాగా చూసుకోలేక, ఈ అమ్మాయికి అక్కడి నుంచి ఆలోచన వేరే చోటకి మళ్ళుతూ మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఈ ముసలోడు ఏం చేశాడంటే తనను అనుమానించడం, హింసించడం, శారీరకంగా వాడుకున్న వ్యక్తి ఈసారి మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నా సంపాదనతో బతుకుతున్నావు, నీకు కావాల్సిందల్లా ఇస్తున్నాను, నన్ను దూరం పెడుతున్నావు, నువ్వు ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నావని మానసికంగా వేధించడం మొదలెట్టి ఆ అమ్మాయి ఉంటున్న ఇంటికి కెమెరాలు పెట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా సరే బంధించేసి చిత్రహింసలు పెడతాం జరిగింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి లేదు, ప్రేమించిన అబ్బాయే తనే నా భర్త, తనతోనే ఉంటాను, నువ్వు నా లైఫ్‌లోకి రావద్దు, నాకు అవసరం లేదు అని ఆ ముసలి వ్యక్తితో చెప్పినప్పుడు ఆ అమ్మాయి మీద పగ పెంచుకొని, ఎందుకంటే ఇన్నాళ్ళు నా వశమై, నా కోసం బ్రతుకుతూనే నాకు సుఖాన్ని పంచిన ఈ అమ్మాయి మళ్ళీ తన భర్త దగ్గరికి వెళ్ళిపోతా, ఇయన్నీ నేను దూరం అయిపోతానని మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి ఏం చేశాడంటే, తను డబ్బు మరియు అధికారం బలం కలిగి ఈ అబ్బాయిని యాక్సిడెంట్‌లో చంపించేశాడు. యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఒంటరిదయిపోయింది. ఒంటరి అయిపోయాక ఎటూ పారిపోలేక తన కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకోవడానికి మళ్ళీ అతని దగ్గరికే చేరి, అతని దగ్గర శారీరకంగా దగ్గరవుతూ, మరియు పని చేసుకుంటూ, తనిచ్చిన జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ చేసింది. అంతలా ఉండగా ఈ అమ్మాయి అయ్యిందేదో అయ్యింది కదా అని తనతో ఉన్నదంటే లేదు. తనకి అన్ని సౌకర్యాలు, సుఖాలు అందుతున్నా గానీ ముసలివాడు తనని సంతృప్తిగా చూసుకోవట్లేదు, శారీరకంగా సుఖపెట్టట్లేదనే యొక్క ఆలోచనతో వేరే ఒకళ్ళతో పరిచయాలు పెంచుకోవడం మొదలుపెట్టింది. ఆ విషయం తెలుసుకున్న ముసలోడు తనని అన్ని విధాలుగా హింసించి, కొట్టి, తిట్టి చాలా చిత్రహింసలు పెడితే ఈ అమ్మాయి అమ్మానాన్నని, అయిన వాళ్ళని వదులుకొని బయటకొచ్చేయడం వల్ల ఏ ఒక్కరు కూడా సపోర్ట్ లేరు. చుట్టుపక్కల అందరూ కూడా తిను ఒక ముసలివాడితో తిరుగుతుందన్న విషయం తెలుసుకొని, దానివల్లే భర్త చనిపోయాడన్న ఒక విషయాన్ని అందరూ అర్థం చేసుకొని, తనని ఒక వ్యభిచారిలా చూడటం మొదలుపెట్టారు సమాజంలో. తను తలెత్తుకోలేక, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడలేక మానసికంగా కృంగిపోతుంది. ఈ తరుణంలో ఆ ముసలివాడు చేదస్తం, అనుమానాలు, ఇబ్బందులు, ఆ అమ్మాయిని కొట్టడం ఇయన్నీ భరించలేక తనతో వ్యతిరేకంగా మాట్లాడి అతన్ని ఎదిరించడం మొదలుపెట్టింది. అది చూసి తట్టుకోలేనటువంటి ఒక 60 సంవత్సరాల ముసలోడు తనని ఏ విధంగా అయినా సరే ఇరికించాలి, తన జీవితం లేకుండా నాశనం చేయాలని పగ పెంచుకొని వాడు ఏం చేశాడంటే, ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఏసి, లంచాలతో అందరు అధికారులని కూడా కొనేసి తనని అరెస్ట్ చేయించేశాడు. అతి కష్టం మీద ఆ అమ్మాయి ఆళ్ళని ఈళ్ళ కాళ్ళు పట్టుకొని బెయిల్ మీద బయటకొచ్చింది. అయినా సరే ఆ ముసలివాడు తనని కేసు పెట్టిన తర్వాత కూడా, తన జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకొని, నిన్ను చూసుకుంటాను, చేస్తానని చెప్పి, కానీ పెళ్లి మాత్రం చేసుకోడంట. తన ఆస్తిలో ఒక రూపాయి కూడా ఇవ్వడంట. ఉన్నంతకాలం కూడా నెల నెల ఎంతో కొంత ఇస్తాను అని ఒక వాడుకోవడం కోసం చేశాడు. అది కూడా ఆ అమ్మాయికి సంతృప్తికరం చెందలేదు. ఎందుకంటే కొడుకు కంటే పోషణ పెడతాడు తప్ప తనను శారీరకంగా సరిగ్గా చూసుకోలేక తను అత్యాశతో వేరే వాళ్ళతో పరిచయాలు పెంచుకునడం ఆగలేదు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ఈ యొక్క కొడుకు ఇంచుమించు 14, 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క కుమారుడు మా అమ్మ ఇలా చేస్తుంది అని చాలా కృంగిపోయాడు. ఆ తరుణంలో ఆ కుర్రోడు ఇంట్లో ఉండడం ఈ ముసలివాడికి నచ్చక
ఆ కుర్రోడిని కూడా పోలీస్ స్టేషన్‌కి పిలిపించి, అధికారులకి డబ్బిచ్చి, ఆ కుర్రోడిని చావగొట్టించేసాడు. అలా కొట్టేసి 2 రోజులు జైల్‌లో ఉంచితే ఆ కుర్రోడు ఇంటికొచ్చి అక్కడి నుంచే మానసికంగా కృంగిపోయి ఎక్కడికి పారిపోయాడో తెలీదు. ఈ రోజుకి కూడా ఆ కుర్రోడు వెళ్ళిపోయి సంవత్సరం పైబాటే. అలాంటి కుర్రోడు ఈ రోజుకి కూడా ఎక్కడున్నాడన్న ఒక విషయం ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఈరోజు ఆ తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. అటు ముసలోడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. పోలీసులు ఎప్పుడు తీసుకెళ్ళి జైల్లో ఏసేస్తారో తెలీదు. నడుస్తున్నటువంటి కేసు ఈ ఎవరి వైపు వస్తుందో తెలీదు. తన పట్ల అండబలం గానీ, అధికార బలం గానీ, డబ్బు బలం గానీ ఏమీ లేకపోవటం, ఒంటరిగా మిగిలిపోయింది. ఈరోజు నాన్న వాళ్ళు, అమ్మ నాన్నలు గానీ, ఆయన వాళ్ళు గానీ రాక, ఈరోజు చిత్రహింసలు పడుతూ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. 10 మంది సూటిపోటి మాటలు, రకరకాల మాటలు. "నీకు ఇద్దరు మొగుళ్ళు, ఇద్దరిని మెయింటైన్ చేసావు" అని ఒక ముసలోడితో పడుకున్న డబ్బు కోసం అని సమాజం అంతా కూడా ఏలెత్తి చూపిస్తుంటే, ఆ అమ్మాయి ఆ బ్రతుకు బ్రతకలేక అతి కష్టంగా జీవిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానం ఏంటంటే, ఆడదాని అత్యాస ఎంత ప్రమాదకరం అన్నది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఒక ఆడదే నమ్మొచ్చినటువంటి ఒక అబ్బాయిని ఆ జీవితం సర్వనాశనం చేసింది. ఆ అబ్బాయిని అమ్మ నాన్నలకు దూరం చేసింది. భూమి మీదే లేకుండా చేసేసింది. ఎందుకు? ఈ అమ్మాయి అత్యాస, సుఖానుభవాలు కోరుకుని, వయసుతో సంబంధం లేనటువంటి ఆ యొక్క ముసలోడికి దగ్గరయ్యి తన భర్తను చంపుకుంది. అదే డబ్బు కోసం, అదే ముసలోడి కోసం ఎదిగొచ్చినటువంటి కుర్రోడిని దూరం చేసుకుంది. ఈరోజు నాన్నవాళ్ళు చూసేవాళ్ళు లేక ఒంటరిగా మిగిలిపోయి చిత్రహింసలు పడుతుంది. కనీసం మాట్లాడే దిక్కు కూడా లేక ఆహ్, బ్రతకలేక, చావలేక ఏం చేయాలో తెలియని తరుణంలో తన జీవితాన్ని సాగిస్తుంది. ఈరోజు సమాజంలో చాలామంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అత్యాస. అది డబ్బు పట్ల అవ్వచ్చు, కామ కోరికలు కావచ్చు, లేదంటే గర్వం కావచ్చు, లేదంటే బంగారు పిచ్చి కావచ్చు. రకరకాలైనటువంటి ఆలోచనలతోని ఆడపిల్లలందరూ కూడా తన జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తనొక్కరితోనే కాదు, ఇది యథార్థంగా జరిగిన గాథ. కానీ భగవంతుడు ఆ అమ్మాయికి మార్పు కలిగించి, ఇప్పటికైనా మంచిగా జీవితాన్ని ఏర్పరచుకొని, ఒక్కరితోనే జీవిస్తూ, అత్యాశకు పోకుండా ఉన్న దాంట్లో సంతృప్తికరంగా జీవిస్తే సమాజంలోనే మంచి పేరు రావచ్చు. బ్రతికినంత కాలం కూడా సంతోషకరంగా, దేవుని కాపుదలతో కూడా మంచిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని భగవంతుడు అలాంటి అమ్మాయికి ప్రసాదించాలని కోరుకుందాం. నేటి సమాజంలో అమ్మాయిలు ఒకడు కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు. ఒకడు ఒకడి దగ్గర ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు సహజీవనం చేస్తూ వాడి దగ్గర డబ్బంతా వాడుకుని వాడు సరిగ్గా చూడలేని పక్షంలో బాగా డబ్బు ఖర్చు పెట్టేవాడితో తిరగడం, వేరేవాడితో ఎంతమందినైనా మార్చడానికి వెనకాడినటువంటి స్త్రీలు ఈరోజు సమాజంలో ఉన్నారు. దానివల్ల కలిగే అనర్థాలు వాళ్ళ జీవితాలు పోవడమే కాకుండా భయంకరమైన వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధి గానీ, హెచ్‌బీఎస్-ఏజీ గానీ, భయంకరమైన వ్యాధులు, గనేరియా ఇలాంటి రకరకాల వ్యాధులతో హాస్పిటల్ పాలైపోయి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగే ఎంతోమంది యువతులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక కనువిప్పుగా ఉంటుందని, నేటి సమాజంలో యువతులంతా వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకోకుండా, అత్యాశకు పోకుండా, అప్పుడే భవిష్యత్తు కొరకు ప్రణాళికలు వేసుకొని జీవిస్తున్నటువంటి అబ్బాయిల యొక్క జీవితాలతో ఆడుకోకుండా, సమాజాన్ని తీర్చిదిద్దే ఒక స్త్రీమూర్తులుగా మీరు సమాజంలో మంచిగా మెలగాలని, అందరూ ఈ యొక్క వీడియో ద్వారా మార్పు చెందుతారని కోరుకుంటూ, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోలు చేసి సమాజ ఉద్ధరణలో, సమాజ బాగు కోసం నా వంతు కృషిగా నేను చేస్తానని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.